మొక్క ఎలాగైతే ఎదిగి ఫలాలను ఇస్తుందో అలాగే మన దేశ యువత కూడా తమకు లభించిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి కన్య పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్ ఆవరణంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వృక్షారోపణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక మరియు జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మన దేశ యువత అత్యంత ప్రతిభావంతులు. దేశ ప్రగతిలో యువత పాత్ర అత్యంత కీలకమైంది. మొక్క క్రమంగా పెరుగుతున్నట్లే యువత కూడా లభించిన ప్రతి అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. దేశ అభివృద్ధిలో భాగస్వాములై ఒక్కో రంగంలో విజయం సాధిస్తూ ముందడుగు వేయాలి. 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నదే నా ఆకాంక్ష. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలి. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యత సాధించవచ్చు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. నాటిన ప్రతి మొక్కను క్రమం తప్పకుండా సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన దేశంలో నేటి జనరేషన్ యువత చాలా తెలివైన పిల్లలు. వాళ్ళలో అద్భుతమైన శక్తి ఉంది. దేశ ప్రగతికి పూర్తి కారకులు అవుతారు. ఈ మొక్క ఎలా పెరుగుతుందో యువత కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని దేశ భవిష్యత్తులో భాగస్వామ్యం కావాలి, తమ వంతు పాత్ర పోషించాలి, దేశ ఉన్నత స్థాయిని ఆకాంక్షిస్తూ వారు ముందడుగు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో, దేశంలో మనం ప్రజలకి అందే అన్ని సేవలు మనం ఇప్పుడు ఉన్న కంటే ఎలా బెటర్ గా డెలివర్ చేస్తాము. ఈ మొక్క ఇప్పటి నుంచి ఎట్లా పెరుగుతుంది, అలాగే ఇప్పుడు ఉన్న సర్వీస్ కంటే మనం ఫ్యూచర్ లో ఉన్న సర్వీస్ అట్లాగే మనం పెరగాలి. సిటిజన్ సాటిస్ఫాక్షన్ పెరగాలి. మనం అన్ని డిపార్ట్మెంట్స్ అందే సేవలు ఈ ముక్కలాగా పెరుగుతూనే ఉండాలి. ఇక్కడ కూడా అది కట్ అవ్వకూడదు. మనం ఎట్లా ఒక ముక్కని పోషిస్తామో అట్లాగే మా అందరూ ఆఫీసర్స్ దాని న్యూట్రిషన్ ముక్కకి ఎట్లా ఇస్తామో అట్లా సపోర్ట్ చేసి దాన్ని పెంచి ఓవరాల్ మన సీఎం గారు చెప్తారు హ్యాపీనెస్ ఇండెక్స్ ఈ రాష్ట్రాది పెరగాలి. సో ఓవరాల్ అందరూ కలిపి మేము మన రాష్ట్రంది హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రతి కుటుంబం హ్యాపీనెస్ లో ఉండాలి. అది ఒకటి నిర్ధారిస్తాము ఈరోజు. అండ్ వి విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ప్లాంట్ అండ్ ఓవరాల్ అవర్ వర్క్ టు అచీవ్ దట్ గోల్. ఈ రోజు ఈ మొక్క నాటాము. ఈ మొక్క ఎలా పెరుగుతుందో, ఎంత పెద్దగా పెరుగుతుందో అలాగే ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందజేస్తామని, ప్లస్ ఎన్సిడి డిసీజెస్ అనేది తగ్గాలని, ప్లస్ కాలుష్య వాతావరణం తగ్గించాలి. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి. ఎక్కడైనా కానీ వీలున్నప్పుడల్లా ఒక మొక్క నాటి దాన్ని పెంచి కాలుష్యము తగ్గించాలని కోరుకుంటుంది. అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు. ఈ మొక్క నేను ఇవాళ నాటాను. దీనికి గుర్తు ఏంటి అని అంటే, మన దేశం ఎలా ముందుకు వెళ్తూ ఉందో అలాగే మన రాష్ట్రము, ప్రతి ఒక్కరు, ప్రతి పౌరులు, ప్రతి పౌరురాలు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహాయ సహకారాలు అందిస్తూ జిల్లా అటవీ అధికారిగా నేను ఈ మొక్కను నాటుకున్నాను. అలాగని స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి దేశానికి కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ మొక్క ఎలా పెరుగుతుందో అలానే దేశం అభివృద్ధి కూడా పెరగాలని. రీజన్ మేడం గారు అన్నారు అంటే అందరు మాట్లాడుతున్నారు. నేను ఒకటే లైన్ చెప్తాను అన్నమాట. ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంది, వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏం లేవు. పర్యావరణం కోసం పని చేస్తూ ఉంటారు, అలాగే సొసైటీ కోసం పని చేస్తూ ఉంటారు, జనాల కోసం పని చేస్తూ ఉంటారు. మన కూడా అలాగే సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా సొసైటీ కోసం, పర్యావరణం కోసం పని చేస్తూ ఉండాలి. మన పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, ప్లాస్టిక్ ఫ్రీ ఉండాలి. అన్ని మన ఒక ఓత్ తీసుకొని పని చేసుకోవాలి. థ్యాంక్ యూ. అందరూ లిటరేట్ అయ్యి చాలా నాలెడ్జబుల్ ఎకానమీ అవ్వాలి. అలానే ఎవ్రీ ఉమెన్ షుడ్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఇక్కడ ఎంతమంది మెన్ అయితే ఉన్నారో అలానే ప్రతి మహిళ కూడా ఈక్వల్ గా ఉండాలని నేను ఆశిస్తున్నాను.